కదా. ఎవిడెన్స్ లేనప్పుడు కోర్టు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఓకే, ఇప్పుడు ఆయన ఏమంటారంటే, నేను ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేశాడు కరెక్టే, అప్పటికే నేను రిజైన్ చేశాను, నాకు సంబంధం లేదు అంటారు. అంటే ఎవిడెన్స్ లేదు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. అంతే అంతే. వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ తెచ్చారు సింగపూర్ నుంచి, అప్పుడు వార్తలు వచ్చాయి మాకు తెలిసి. నాకు అట్లా అది ఉంటుందా సార్? మళ్ళీ చెప్పండి. సారీ, వాట్సాప్ కాల్ కూడా రికార్డ్ చేసే టెక్నాలజీ వచ్చిందా అని అడుగుతున్నారు. చాలా స్ట్రాంగ్ గా అది ఉంది. వాట్సాప్ కాల్స్ కూడా రికార్డ్ చేస్తున్నారు అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఇవన్నీ సాఫ్ట్వేర్ కొన్నారు అని విన్నాం. అప్పుడు కూడా చాలా ఇజ్రాయెల్ సాఫ్ట్వేరా, పెగాససా? అట్లా పదే పదే అంటున్నావు. అంటే ఇబ్బంది పడుతున్నారు అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో అడ్మిట్ చేశారు కదా, పెగాసస్ ద్వారా చేశారు, కానీ చేసింది సంఘ విద్రోహ శక్తులను ఏదో చెప్పారు, అది వేరే సంగతి. సుప్రీంకోర్టు ముందు రిపోర్ట్ ఉంది సీల్డ్ కవర్ లో. ఒక పేరే, అట్లాంటివి చాలా ఉన్నాయి. అయితే ఫేస్ టైం కూడా చేయొచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఎలా మాట్లాడతారంటే ఫేస్ టైం చాలా కష్టం అని. అంతకుముందు వాట్సాప్ చాలా కష్టం అని ఎవరైతే అలా అనుకునే వాళ్ళు, ఇప్పుడు వాట్సాప్ కూడా ఏదో విధంగా చేస్తున్నారు. వాట్సాప్ అయింది, బట్ ఫేస్ టైం కాదు. అది బిలీఫ్. ఇప్పుడు అది బిలీఫ్ అంతే. దాన్ని కూడా ఎవరో వాళ్ళు కనుక్కుంటారు, దాన్ని కూడా వీరు కూడా కనుక్కుంటారు. సో ఇప్పుడు అల్టిమేట్ గా శిక్షలు పడతాయా సార్? ఇది లాజికల్ కన్క్లూజన్ వస్తుందా మీ పోలీస్ ఆఫీసర్ గా, పొలిటీషియన్ గా? నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు మహేందర్ రెడ్డి మీద ఒకటే ఒక అంశం మీద చెప్తే అది కూడా ఎవిడెన్స్ లేదు అని ఈయనే చెప్తున్నాడు. ఆ హార్డ్ డిస్క్ డిస్ట్రాయ్ అయిందని ఈయనే ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు. సో ఇదంతా ఒక డ్రామా లాగా కనిపిస్తా ఉంది. నిజంగా మహేందర్ రెడ్డి చెప్తే నేను చేసినానంటే మరి ఇంకేమేం చెప్పినాడు, ఏమేం చేసినా మొత్తం స్టోరీ చెప్పు. మహేందర్ రెడ్డి ఎందుకు దూరం అయ్యారు? కేసీఆర్ కి డీజీపీ ఇచ్చినా సరే, మూడు మిమ్మల్ని కాదని 3.5 సంవత్సరాలు ఇచ్చినా సరే దూరం అయ్యి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు ఎట్లా దగ్గర అయ్యారు? ఇవన్నీ పత్రికా విలేకరులు, మీ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ ఉంటది, మీరు చెప్పాలా? భరత్ మహేందర్ రెడ్డి ఎక్కడ దూరం అయింది? గవర్నమెంట్ ఉన్న రోజు దగ్గరే ఉన్నాడు కదా. గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఏమైందేమో రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు అంటే లాస్ట్ 1 year ఆయన ఇష్టపడలేదు కేసీఆర్ అని అంటారు కదా. ఒకవేళ దగ్గర అయితే గనక ఇప్పుడు మరి డైరెక్ట్ గా ప్రభాకర్ రావుతో ఎందుకు మరి? అలా అయితే మహేందర్ రెడ్డితోనే చేయించవచ్చు కదా. ఇప్పుడు రకరకాల స్టోరీలు ఉంటాయి, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. కానీ కొంతమంది అధికారులు ఏ ప్రభుత్వం అయినా వచ్చినా వాళ్లే ఉంటారు. ఓకే, ఇది కరెక్ట్ పాయింట్. సో అంటే ఎస్ బాస్ టైప్ అన్నట్ట, అంతేనా? అది ఏదైనా ఉండొచ్చు. ఎస్ బాస్ అంటే సరిపోదు. ఆడ భరత్ కి నేను దగ్గర అవ్వాలి అంటే భరత్ కి ఎవరితోనైతే పడదో వాడు చెండాలుడు అని నేను వచ్చి చెప్పాలా, వాడి మీద ఎవిడెన్స్ ఇస్తే అప్పుడు భరత్ నన్ను నమ్ముతాడు. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా అది మహేందర్ రెడ్డి ప్రమేయం ఉంటది, ఎందుకంటే ఆయన కదా పోలీస్ బాసు అంటారు. ఎందుకంటే టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమించినప్పటి నుంచి ఆయన మీద ఆరోపణలు చేస్తుంది. అట్లా రివర్స్ అయింది. అప్పటి వరకు అంటే రాజకీయాలు ఇవన్నీ ఏమి నమ్మలేము, ఇవన్నీ నమ్మలేము. ఓకే, పర్టికులర్లీ కొంతమంది రాజకీయాలు అబద్ధాలతోనే బతుకుతారు. ఓకే, కొంతమంది దాంతోనే బతుకుతారు. అదే అబద్ధాలే సృష్టిస్తారు. ప్రజల్ని మబ్బబెట్టి ప్రజల్ని మోసగించి ఓట్లు మీ జోబులోంచి ఓట్లు లాక్కునే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వాళ్ళు దేనికైనా అబద్ధాలు ఆడతారు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయని ప్రభుత్వాలు ఉన్నాయా? అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా? కాంగ్రెస్ ఏదైనా డిగ్రీ ఇప్పుడు ఏంటంటే ఎట్లుంటదంటే ఇప్పుడు ఎవరైనా సరే అధికారులు, పొలిటీషియన్స్ అసలు కరప్షన్ చేయని వాళ్ళు ఉంటారా?
లేకపోతే అంతెందుకు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు. కొంతమంది దగ్గర 2 వీలర్స్ ఉంటది, కొంతమంది 4 వీలర్ ఉంటది, కొంతమంది లారీ ఉంటది. రెడ్ లైట్ జంప్ చేయని వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారా అని మీరు ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఏంటి? ప్రతిసారి రెడ్ లైట్ వచ్చినా వాడు వెళ్ళిపోతాడని వాడు ఒక సమాధానం ఉంటది. ఎప్పుడో ఒకసారి ఎమర్జెన్సీలో పాపం చాలా ఎమర్జెన్సీలో ఉంటే ఒక్కసారి జంప్ అయినాడని ఒక సమాధానం ఉంటది. సో ఫోన్ ట్యాపింగ్ అందరు చేస్తారు కానీ అది విచ్చలవిడిగా ఇది డిగ్రీ ఆఫ్ ది ఎక్కువ ఉంది అంటారు బీఆర్ఎస్ స్టైల్లో, అంతేనా? అంతే. ఓకే, బట్ మరి ఎట్లా ఇది మిస్యూజ్ కావద్దంటే ఎట్లా? ఇంటెలిజెన్స్ కేవలం ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజమో లేకపోతే ఈ ఏమంటారు ఇస్లామిక్ టెర్రరిజమో దానికి వ్యతిరేకంగా ప్రయోగించాల్సి దాన్ని పొలిటికల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎట్లా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు కదా, దాన్ని ఎట్లా కట్టడి చేయడం? అది తప్పు. దాని మీద పొలిటికల్ లీడర్స్ అందరూ అన్ని పార్టీలు మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశ సోవరెనిటీ రక్షణ కోసము అండ్ టెర్రరిస్టులు మీరు అన్నట్టు ఎక్స్ట్రీమిస్టులు టెర్రరిస్టులు ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లమ్స్ మన దేశవాసులకి రక్షణ కలిగించడానికి ఇది చేయాలన్నమాట. ఓకే ఓకే, అది రాసే కారణాలు కూడా లీగల్ గా అఫీషియల్ గా తీసుకున్నది కూడా అదే రాస్తారు. ఓకే ఓకే ఓకే, కానీ అది చేయకుండా ప్రతి ఒక్కడిని పక్కింటోని కూడా రేపొద్దున నువ్వు అనుమానించినావు అనుకో దేనికో వాడిని ఫోన్ కూడా ట్యాపింగ్ పెడతావు. లేతే ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వస్తాడు, అతను వచ్చి నీకు ఫ్రెండ్ అయినాడు, నీకు ఫ్రెండ్ అయ్యి నువ్వు వచ్చి చెప్పినాడు వాడు ఎనిమి ఉన్నాడు, వాడు కాంపిటీటర్ బిజినెస్ లా, వాడు నా బిజినెస్ అంతా వాడు కొట్టేస్తున్నాడు, వాడు కొంచెం ఫోన్ ట్యాపింగ్ చెప్పు టెండర్ లో ఎంత ఇస్తాడు అని అది నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి చెప్తున్నావు అనుకో, ఎంత దూరం పోతుంది అది. కానీ కొన్ని మంచి జరిగే అంటారు. మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్ లో పడిపోకుండా ఓటుకు నోటు కేసు ద్వారా తెలిసింది, దాని లేకపోతే అసలు కేసీఆర్ ఎన్నికైన సంవత్సరంకే పోయేది, ఆ కుట్రలు కూడా బయటపడ్డాయని ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ సంరక్షణ కోసం దేశ రక్షణకు చేయాలి కానీ నీ పార్టీ రక్షణ కాదు. ప్రభుత్వాల రక్షణకు ప్రభుత్వ రక్షణకు చేసుకోగాని నీ పార్టీ రక్షణకు కాదు, పొలిటికల్ గా కాదు. ఇప్పుడు అది ప్రభుత్వ రక్షణ ఉంది కదా 2015లో ప్రభుత్వ రక్షణలో ఎక్కడ మళ్ళీ నువ్వు రాసిన కారణం ఏంటి? టెర్రరిజము ఎక్స్ట్రీమిజము. ఓకే ఓకే, అక్కడ అదర్వైజ్ ఇది చెప్పకపోతే ప్రతిదాన్ని నువ్వు రక్షణ అని చెప్పొచ్చు, ఓకే ఓకే డెవలప్మెంట్ అని చెప్పొచ్చు, గవర్నమెంట్ ఇష్యూస్ అని చెప్పొచ్చు, గవర్నమెంట్ మ్యాటర్ అని ప్రతిదానికి రంగు పూయచ్చు. ఎట్లయితే చాలా మంది మీరు చూసుంటారు సివిల్ కేసెస్ ని క్రిమినల్ రంగు పూసి క్రిమినల్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఓకే, అది ప్రతిదాన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సంజయ్ ని విట్నెస్ గా పిలుస్తున్నారు కదా సార్, హోంమంత్రి సహాయ మంత్రి హోదాలో ఉన్నాయని విట్నెస్ గా పిలుస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, అంతేనా? అది ఎవరు పిలుస్తున్నారని నేను ఫాలో కాలేదు. సిట్ ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసింది, మీరు రండి అని చెప్పింది, ఆయన మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఇంటిమేట్ చేసింది. ఫోన్ ట్యాప్ అని ఈయన కంప్లైంట్ చేస్తే వాళ్ళకి అఫీషియల్ గా కంప్లైంట్ ఈయన చేయలేదు, వాళ్ళే ఐడెంటిఫై చేసి మీ ఫోన్ ట్యాప్ అయింది, మీరు రండి, మీ ఫోన్ ట్యాప్ అయినట్టు మా సమాచారం ఉంది, మీరు వచ్చి మా దగ్గర స్టేట్మెంట్ ఇవ్వండి అని పిలిచిందట. అంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది? ఆయన దాన్ని న్యాచురల్లీ అది ఒక ట్రాప్ లాగా ఆయన భావిస్తాడు. ఓకే, సో అతను దాన్ని అంత విక్టిమ్ కింద చూస్తారు, అంతేనా? వాళ్ళు విక్టిమ్ కింద చూపిస్తున్నాము అని పిలిపిస్తున్నారు, కానీ పిలిపించినాక ఏం వేషాలు వేస్తారు అని ఈయనకు డౌట్ వస్తుంది వాళ్ళ మీద. ఓకే, సరే, నాకు వేరే మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ గారు. ఎస్ సంగప్ప గారు.